హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి యొక్క పునరుత్థాన దినము యొక్క జూన్ మాసంలో దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ యొక్క రెండవ పునరుత్థాన దినమున కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామమున శుభములు తెలుపుచున్నాను. కొద్ది నిమిషములు వాక్యం ధ్యానించుటకు గాను ఓబద్యా గ్రంథము, పాత నిబంధన గ్రంథములో ఆమోసు గ్రంథము తర్వాత మనం చూస్తాం ఓబద్యా గ్రంథము 17వ వచనము చదువుకొని చేసుకుంటాం. ఓబద్యా గ్రంథము 17వ వచనం. అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు. దేవుడి పరిశుద్ధ లేఖన భాగమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించారు. తల నుంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ రాజ్యంలో రాజా, మరి యొక్క పునరుత్థాన దినమును మా జీవితంలో దయచేసిన చదువున్న వాక్య భాగం మీరు ఆశీర్వదించండి ప్రభా. ఈ లేఖనములోని సారాంశమును మాకు తెలియచేయండి ప్రభా. తండ్రి, మా యొక్క ఆత్మీయ నేత్రాలను వెలిగింపచేయండి ప్రభా. మీ కృప మాకు తోడుగా ఉండి నడిపించండి. మేల్కొలుపును దాయించేయండి, వివేచనను దాయించేయండి, ఆత్మ నడిపింపును మీద మాకు దాయించండి. సమయోచితమైన ఆలోచనలు, జ్ఞానములు యొక్క లోకములో అంత్య దినములలో ప్రభా ఏ రీతిగా ప్రభా మెలకువ కలిగి జీవించవలను, మీ ఆత్మీయమైన మేల్కొల్పు మాకు దయచేసి మీరు నడిపించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు ప్రభా. లైవ్లో వింటున్న బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి. వారందరితో కూడా మీరు మాట్లాడండి. విననైన వారిని కూడా ప్రభా మీరు దర్శించండి. వారితో మీరు మాట్లాడండి ప్రభా. అంత్యకాలపు ఆత్మ కార్యమును ప్రభా ప్రతి బిడ్డ జీవితంలో జరిగించి మీ నామమునకు మహిమ తెచ్చుకోవాల్సిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఓబద్యా గ్రంథము కేవలము ఒకటే అధ్యాయము కలిగిన గ్రంథం, ఎ స్మాల్ బుక్. ఓబద్యా, దేవుని యొక్క సేవకుడైన ఓబద్యా, తను ఈ పుస్తకం అంతా కూడా ఈ ఓబద్యా గ్రంథమును మనం వ్రాస్తూ ఒకటే అధ్యాయముతో కూడిన ఈ గ్రంథము వ్రాస్తూ ఉన్నాడు. ఈ యొక్క అధ్యాయములో వ్రాయబడిన విషయము ఏంటి అనేసి అంటే ఓబద్యాకు కలిగిన దర్శనము. హల్లెలూయా. చదువుకుందాం. మొదటి వచనం చదవండి. ఓబద్యాకు కలిగిన దర్శనము ఎదోమును గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చినది. ఎక్కడి నుంచి వచ్చిన సమాచారం? యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఎదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. ఎదోము గురించి ప్రవచనము చెప్పబడుచు ఉన్నది. ఎదోము గురించి ప్రవచనము చెప్పబడుచు ఉన్నది. ఎదోము, ఈ ఎదోమీయులు ఎవరు అనేసి అంటే, ఈ ఎదోము ఎవరు అనేసి అంటే దేవుడు దీవెన ఇస్తే ఆ దీవెనను తృణీకరించిన వాడు ఎవరండి? ఎదోము. ఈ దీవెన నాకు అక్కరలేదు అని చెప్పిన వ్యక్తి ఎవరు అనేసి అంటే ఎదోము. పుట్టుక సమయంలోనే ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుతూ వారు జన్మించారు కదా. ఎదోము అన్న ఏషావు అన్న ఒకటే, అర్థమవుతుంది. ఎదోమీయులు, ఏషావు సంతతి వారందరూ కూడా ఎదోమీయులు. కాబట్టి
పుట్టుక సమయంలోనే పోరాటములో జన్మించాడు. పుట్టేటప్పుడు బాగానే ప్రయత్నం చేశాడు, కానీ తమ్ముడు ఏం చేశాడు అన్నను గెలిచాడు. పుట్టేటప్పుడే గెలిచాడు. తర్వాత జీవించుచున్నప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే, దేవుడు మొత్తానికి అతనికి ప్రథమ స్థానము దేవుడు ఇచ్చినా కానీ దేవుడిచ్చిన స్థానాన్ని ఏం చేశాడు అంటే తృణీకరించాడు. He despised the priority of God. దేవుడిచ్చిన ప్రాధాన్యతను తృణీకరించాడు. ఏం కావాలి నాకెందుకు, ఈ పొజిషన్ ఎందుకు, నాకు ప్రథమ స్థానం ఎందుకు, జ్యేష్ఠత్వము నాకెందుకు? దేవుడు దీవెనిస్తే కొంతమంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, అమ్మా దేవుడు దీవిస్తున్నాడు అంటే ఇప్పుడేం దీవెన నాకు అన్నారు అనుకోండి. అంతకాలం ఓపికగా ఉపవాసాలు ఉండి కష్టపడి ప్రార్థన చేసిన ప్రార్థనలన్నీ కూడా ఏంటి, శూన్యమే. ఇట్లాంటి వారందరూ ఏ సంతతికి సంబంధించిన వారు? ఏదోమీయులు. ఏదోమును గురించి దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. ఏదోమును గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నది, యెహోవా యుద్ధ నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఏ సమాచారము? మనుషులు మాట్లాడుకునే సమాచారం కాదు. ఎక్కడి నుంచి వచ్చిన సమాచారము? దేవుని యుద్ధ నుండి వచ్చిన సమాచారము వినబడుచు ఉన్నది. ఎవరిని గూర్చి అంటే ఏదోమును గూర్చి దేవుని యుద్ధ నుండి సమాచారము వచ్చి ఉన్నది. ఏదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. పాపం చేసి హ్యాపీగా నిద్రపోతే కాదండి, తప్పించుకుందామనేసి అనుకుంటూ ఉంటారు చాలా మంది కదా. అమాయకులను బలి చేస్తూ ఉంటారు, అమాయకులపై పగ తీర్చుకుంటూ ఉంటారు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిపై పగ తీర్చుకుంటూ ఉంటారు. కానీ ఎక్కడి నుంచి శాంక్షన్ అవుతుందంటే పరలోకం నుండి ఏం శాంక్షన్ అవుతుందండి? యుద్ధం. God is giving permission to fight against each other. దేవుడు తన బిడ్డల పక్షాన కార్యసిద్ధి జరిగించే దేవుడు కదా. ఇండియాలో, సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాకు సంబంధం లేకుండా సౌత్ ఇండియాలో చక్కగా దేవుని పరిచర్య చేస్తూ కదా, ఆత్మీయంగా అనేక మందిని ప్రభు వైపు నడిపిస్తూ వెళుతున్న ఒక సేవకుని గురించి మనము వినినట్లయితే అందరికీ తెలుసు. ఇప్పటికీ అది హాట్ టాపిక్గానే ఉంది. ఏం చేయబడ్డాడండి? చంపబడిన తర్వాత ఏం ప్రకటించబడింది? నార్త్ ఇండియాలో ఏం ప్రకటించబడింది? కాశ్మీర్ దగ్గర ఏం ప్రకటించబడింది? యుద్ధము. అసలు ఇన్ని సంవత్సరాల నుంచి లేని యుద్ధము ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎందుకు వచ్చింది? అక్కడి నుంచి శాంక్షన్ అవుతాయి. యుద్ధాలు జరగాలన్నా, ఏది జరగాలన్నా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఎవరు ఏది చేసినా కానీ దేవుడు ఊరుకునే దేవుడు కాదు. మన దేవుడు నిద్రపోయే దేవుడు కాదండి. అక్కడి నుంచి రిలీజ్ చేస్తాడు. చదవండి, మరలా ఎదోము గురించి చదువుకుందాం. ఓబద్యాకు కలిగిన దర్శనము. ఎదోము గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నది, యెహోవా యుద్ధ నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఎదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. యుద్ధం ఎందుకు వస్తుంది అనేసి అంటే దేవుని చిత్తములో లేని ఎదోము, దేవుని బిడ్డలను ఆటంకపరచుచున్న ఎదోము. ఈ ఎదోము యొక్క చరిత్ర మనము చదివినట్లయితే బహు భయంకరమైన వ్యక్తులండి. వారు విలాసంగా జీవిస్తారు, కానీ ఎవరు విలాసంగా జీవించకూడదు? దేవుని ప్రజలు విలాసంగా జీవించకూడదు. వీరు హ్యాపీగా ఉంటారు. చదువుకుందాం తర్వాత వచనాలు మనం చూస్తే, నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసి తిని, నీవు బహుగా తృణీకరింపబడుదువు. అన్యజనులలో అల్పునిగా చేయబడిన ఎదోము దేవుడు తొక్కేసేసాడు. తను ఎట్లా ఉండేనంట? ఒకానొక సందర్భం చూడండి, ఎట్లాంటి పర్వతములు? అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా,
నన్ను క్రిందకు పడద్రోయగలవాడెవడని అనుకొనువాడా, అనుకొనువాడా, హృదయపు గర్వము చేత నీ హృదయపు గర్వము చేత మోసపోతివి. నీవు మోసపోతివి. ఈ ఏదోము ఏంటంటే ఏసయ్య బిడ్డలను అణిచివేస్తూ తను మాత్రం ఎక్కడ కూర్చున్నాడు? అత్యున్నత కొండ మీద కూర్చున్నాడు, సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఏసయ్య బిడ్డలను అనగదొరకొచ్చు, దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలను హింసిస్తూ ఆటంక పెట్టుచు, అనేక మందిని సంహరిస్తూ యుద్ధము చేస్తూ దేవుని బిడ్డలను ఆటంక పెట్టుచున్న ఈ ఏదోమునకు దేవుడు పంపించుచున్న ఒక వర్తమానము ఏంటి అనేసి అంటే ఏమంటున్నాడు? నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. గర్వం ఎక్కడికి నడిపిస్తుంది? నాశనమునకు నడిపిస్తుంది. ఎదోమునకు ఏమొచ్చిందండి? గర్వం. ఎవరి మీద గర్విస్తున్నాడు? దేవుని ప్రజలను చూచి గర్విస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలను ఆటంక పెట్టడమే ఒక విధిగా పెట్టుకున్నాడు. దేవుని ప్రజలను సంతోషంగా బ్రతకనివ్వకుండా ఉండటమే ఒక విధిగా పెట్టుకున్నాడు. నీతిమత్వముగా బ్రతకకుండా ఉండటమే ఒక విధిగా పెట్టుకున్నాడు ఈ ఏదోము. తను మాత్రం ఎక్కడున్నాడు అంటే పర్వతముల మీద ఆసీనుడై కూర్చొని ఉంటే దేవుడు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు? నీ హృదయపు గర్వము చేత మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున క్రిందకి పడద్రోయగలవాడెవడని అనుకొనువాడా. నన్ను అసలు ఎవరు ముట్టగలుగుతారు? నా స్థితిని నన్ను ఎవరు ముట్టగలుగుతారు అనేసి అనుకుంటున్నాడు ఈ యొక్క ఏదోము. కానీ దేవుడు ఇంకా చూడండి 4వ వచనం, పక్షిరాజు గూడంతా ఎత్తున నివాసము చేసుకొని. ఎక్కడ కట్టినను? నక్షత్రములలో కట్టినను. వేరే గ్రహాలకు పోయి అక్కడ నివసించినా గాని, నక్షత్రాల దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు నివసించినా గాని, నేను నిన్ను క్రింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. ఎందుకు పడవేయబడుచున్నాడు ఏదోము అంటే, ఏదోము చేసిన పనులను గురించి మనము చూస్తాం. అనేకమైన దేవుని ప్రజలకు వ్యతిరేకముగా చేసిన వారి పనులను మనము చూస్తాము. ఇంకా చోరులే గాని రాత్రి కన్నము వేయువారే గాని నీ మీదికి వచ్చినెడల తమకు కావలసినంత మట్టుకు దోచుకొందురు గదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీ యొద్దకు వచ్చినెడల పరిగ ఏరుకొనువారు కొంత ఉండనిత్తురు గదా. నిన్ను చూడగా అంటే ఇతరులకు ఏమి మిగలకుండా చేసే వ్యక్తి ఎవరు అంటే ఏదోము. నేను ఎందుకు ఇవ్వాలి పక్కన వారికి? మిగిలినది ఎందుకు ఇవ్వాలి? పనులను ఎందుకు ఇవ్వాలి? వై షుడ్ ఐ గివ్ మై ప్రాస్పరిటీ టు అదర్స్? ఇశ్రాయేలు దేశంలో దేవుడు పెట్టిన నియమావళిలో ఏమంటుందంటే, పనులు కోసేటప్పుడు ఏం చేయాలంట? కొంత మిగిల్చాలి. ఎవరి కోసము? పేదవారి కోసము, విధవరాండ్ర కోసము, అనాథల కోసము, ఏమీ లేని వారి కోసము. వారు వచ్చేంట ఆ మిగిలిన పనులను కోసుకొని వెళ్తారు. ఆ పనిలోనే ఒక దినము ఎవరు వెళ్ళారు అక్కడికి? రూతు. హల్లెలూయా. అటువంటి నిశ్చయత పెట్టాడు, అటువంటి కండిషన్ దేవుడు పెడితే ఇక్కడ ఏదోము ఏమైపోయిందంటే, మిగిలినది కూడా అసలు ఇయ్యను, నేను ఏం చేసుకుంటావో చేసుకో, మిగిలింది కూడా నేను ఇవ్వను, మిగిలిన పనులను కూడా ఇవ్వను. అంటే ఎట్లాంటి పరిస్థితులు అనేసి అంటే ఏమంటుండు? నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. ద్రాక్ష పండ్లను ఏరువారు నీ యొద్దకు వచ్చిన ఎడల పరిగ ఏరుకుని వారికి కొంత యుండనిత్తురు కదా. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. మిగిలించలేదు అన్నమాట. వచ్చిన దాంట్లో అసలు ఏమాత్రము మిగిలించదు. నేనెందుకు ఇవ్వాలి అన్న ఒక స్థితిలో ఉండిపోవడము జరిగిన తర్వాత ఏషావు సంతతి వారి సొమ్ము ఏమంట? సొమ్ము ఏమవుతుందంట? సోదా చూడబడు. వారు దాచిపెట్టిన ధనమంతయు. హౌ ఆర్ ద థింగ్స్ ఆఫ్ ఈసావ్ సర్చ్డ్ అవుట్. ఎక్కడున్నది వెతకబడుతుందంట. ఇంకేమంటున్నాడు? హౌ ఆర్ హిస్ హిడెన్ థింగ్స్ సాట్ అప్. వారు దాచిపెట్టిన ధనమంతయు
కాపాడును. నీతో ఎవరి సంధి చేసిన వారు నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు. నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదు. నీతో సమాధానముగా ఉన్నవారు నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి బలాత్కారము చేయుదురు. ఏదోము చుట్టూ నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇన్ని దేశాలు ఉన్నాయి కదా, ఇంతమంది రాజులు నాతో ఉన్నారు కదా అనేసి ఇశ్రాయేలు ప్రజలను హింసిస్తూ, దేవుని ప్రజలను హింసిస్తూ కొద్ది మంది ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది అండి? కొద్ది మంది. ఏ దేశానికి వెళ్ళినా కానీ శేషించిన వారు అనే చెప్పబడే ఆ కొద్ది మంది ఇశ్రాయేలు ప్రజలను భయంకరముగా హింసలకు గురి చేసి కనీసము మిగిలిన పరిగి కూడా ఏరుకోవడానికి వారికి అవకాశం ఇవ్వకుండా ఉన్నంత భయంకరమైన దరిద్రపు దీనస్థితి, అటువంటి భయంకరమైన స్థితిలో గర్వముతో నింపబడిన ఈ యొక్క ఏదోమును గురించి ప్రవక్త అయిన ఓబద్యా ఏం చేస్తున్నాడు? ప్రవచనము చెప్పుచూ ఉన్నాడు. హల్లెలూయా. ఏదోమేమో ఎక్కడ ఇల్లు కట్టుకున్నదంటే ఉన్నత స్థలముల మీద, పర్వతముల మీద ఇల్లు కట్టుకొని ఉన్నది. పక్షిరాజు వలె నివసించాలని ఆశిస్తూ ఉన్నది. కానీ దేవుడు వ్యతిరేకమైన ఒక ప్రవచనాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడు? నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దుల వరకు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేశారో ఆ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే బయటికి పంపించేస్తారు. వద్దు, నీతో నాకు స్నేహం వద్దు. నీతో సమాధానముగా ఉన్నవారు మోసపుచ్చి నిన్ను బలాత్కారము చేయదు. ఎవరైతే మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారో వాళ్ళే మోసం చేస్తారంట. సమాధానముగా ఉన్నవారు ఏం చేస్తారు? మోసము చేస్తారు. కంటిన్యూషన్. వారు నీ అన్నము తిని, చూసారా ఎవరికి అన్నం పెడుతున్నాడండి? ఎవరికి అన్నం పెడుతున్నాడు? ఏదోము మోసపుచ్చే వారికి అన్నం పెడుతున్నాడు. నీ అన్నము తిని నీ కొరకు ఉరియొడ్డుతారు అనేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కానీ ఎవరికి అన్నం వదిలిపెట్టట్లేదండి? పేదవారికి, అనాథలకు, విధవరాండ్రకు, తల్లిదండ్రులు లేని వారికి అన్నము విడిచిపెట్టకుండా, పరిగెలు విడిచిపెట్టకుండా, పనులను విడిచిపెట్టకుండా మోసపూరితమైన జీవితము జీవిస్తూ తనకొచ్చేదంతా ఎవరితో స్వేచ్ఛిస్తున్నాడు అనేసి అంటే ఎవరితోటండి? మోసపుచ్చేవారికే మొత్తం కదా. బిర్యానీ పొట్లాలు మోసపుచ్చేవారికే, పార్సల్ వెళ్తూ ఉంటాయి, ఎంజాయ్మెంట్లు ఎవరి దగ్గర అంటే మోసపుచ్చేవారికే మొత్తం వచ్చిన ధనమంతా కూడా రండి మనం ఎంజాయ్ చేద్దాం కానీ మిగులుబాటు అనేది ఇక్కడ ఎవరికి ఇవ్వలేదు అనేసి అంటే పేదలకు ఇవ్వని దేశము ఈ యొక్క ఎదోము దేశము, శాపగ్రస్తమైన దేశము, దేవుని ప్రజలను లెక్క చేయని దేశము, దైవజనులను లెక్క చేయని దేశము, దేవుని ప్రజలతో సహవాసము కలిగి ఉండని దేశము. ఎక్కడ ఉన్నది ఈ యొక్క దేశము అనేసి అంటే, ఎట్లా ఉన్నారు ఈ ప్రజలు అనేసి అంటే, కొండ పైన, పర్వతముల పైన ఎక్కి పక్షిరాజులాగా ఉంటున్నారు. కానీ దేవుడు మాట్లాడుతున్న ఒక ప్రవచనము, ఒక్కటే అధ్యాయముతో కూడిన అధ్యాయము ఈరోజు దేవుడు మన ముందు కూడా బయట పెడుతున్నాడు. అందరము చప్పట్లు కొట్టి దేవుడు నామమున మహిమపరచుదాం. The prophecy of Obadiah, the prophecy of Obadiah, it is coming today, this morning. ఈ యొక్క ఉదయకాల సమయము, ఆ ఒక్క అధ్యాయముతో కూడిన దేవుని ప్రవచనము ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన మధ్యకు తీసుకొని వస్తూ ఉన్నాడు. ఈ ప్రవచనము ఎవరి కోసము అనేసి అంటే, ఎదోమునకు వ్యతిరేకముగా దేవుడు ప్రవచనము చేస్తూ ఉన్నాడు. ఇంకను మనం చూసినట్లయితే కంటిన్యూ చదవండి. ఎదోమునకు ఏం లేదంటండి? ఇల్లు ఎక్కడ కట్టుకున్నది చెప్పాలి? పర్వతముల మీద, ఉన్నత స్థితిలో, లగ్జరియస్ లైఫ్. దెర్ ఈస్ నోబడీ టు హిండర్ ద ఎడోమ్. అట్లాంటి పరిస్థితిలో ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితిలో ఏం జరిగిందంటే, ఏదోమునకు ఏం లేదంటండి? బుర్ర లేదు. ఏం వివేచన లేదు. మరలా ఎక్కడ చూడాలి అంటే, ఈ వివేచన ఏ వివేచన అనేసి అంటే 14వ కీర్తనలో మనము చూస్తాం. చూడండి, 2వ వచనం నుంచి చదువుకుందాం. కీర్తనలు 14వ కీర్తన 2వ వచనము నుండి. దేంతో అంట? దేవుణ్ణి వెతకాలి. ఏం వెతకాలి? ఫ్రెండ్స్ని కాదు. ఎట్లా ఫ్రెండ్షిప్ చేసుకోవాలా, ఎవరితో ఫ్రెండ్షిప్ ఉండాలా, ఎట్లా మోసపోవాలా, ఎవరి చేతిలో మనం ఫ్రెండ్షిప్ చేసి మోసపోవాలా, ఈ మోసపూరితమైన వాటి కోసము కాదు. వివేచన, ఈ వివేకము దేనికోసము అనేసి అంటే, దేవుని వెదుకుట కొరకు వివేకము. హల్లెలూయా. ఏ వివేకం అండి? దేవుని వెదుకుట కొరకైన వివేకము. నా దేవుడు నాతో ఉంటే చాలు, అదే నాకు 10,000.
వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ ఏమైపోయి ఉన్నారు? దారి తొలగిపోయారు. మేలు చేయువారు ఎవరునూ లేరు, ఒక్కడైనను. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచు. అసలు వీళ్ళు చేసే పని ఏంటంటే, వీళ్ళు చేసే పని ఏంటంటే ఇశ్రాయేలు మీద పడి వారిని చంపడమే వారి యొక్క జీవిత లక్ష్యము. ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు దేశము చుట్టూ కూడా ఎవరున్నారు అంటే భయంకరమైన శత్రువులు. ఎందుకు అనేసి అంటే, ఎప్పుడు ఇశ్రాయేలును చంపేయాలా, ఈ యొక్క స్వల్ప సంఖ్యాకులైన ఇశ్రాయేలు దేశమును భూమి మీద లేకుండా చేయాలి, ఇశ్రాయేలు అనే పేరే లేకుండా చేయాలనేసి కంకణం కట్టుకొని వెళ్తూ ఉన్నారు. కానీ వారి తరము కాదు. పాపము చేయి వారందరికీ భయపడుదురు. ఎందుకనగా హల్లెలూయా, దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు? నీతిమంతుల సంతానము పక్షాన ఉన్నాడు. నువ్వు నీతిమంతుడిగా ఉంటే దేవుడు నీతో ఉంటాడు, నీ కుటుంబముతో, నీ పిల్లలతో ఉంటాడు, నీ సంతానముతో ఉంటాడు. నీతిమంతుల సంతానముతో ఉండే దేవుడు, నీతిమంతుల పక్షాన దేవుడు వ్యాజ్యమాడే దేవుడు. కాబట్టి మనం ఏ గుంపులో ఉంటున్నాం ఒకసారి మనల్ని పరిశీలన చేసుకోవాలి. కంటిన్యూ చేద్దాం. చదవబడిన వాక్య భాగంలోనికి వెళ్దాం. ఉపద్యాయ గ్రంథం. ఆ దినమందు ఏశావు పర్వతములలో, హల్లెలూయా, టెక్నాలజీస్ అన్ని ఉన్నాయి కానీ ఏం లేవండి? వివేచన లేని ఎదోము. హల్లెలూయా. ఎదోములో నుండి అసలు జ్ఞానులంటేనే నో వైజ్ మెన్, నో సైంటిస్ట్, నో ఆస్ట్రోనాట్స్. తెలివి కలిగిన వారు ఇక ఎక్కడ లేరంట. ఏదో డబ్బు ఉన్నది, బాగా రిచ్గా ఉన్నారు, కానీ ఏం లేదండి. ఎందుకు లేదు అంటే దేవుడు అక్కడ, ఇదే యెహోవా వాక్కు. అక్కడ ఎవరు ఉండరని దేవుడు సెలవిచ్చేశాడు. జ్ఞానులు కనిపించరు, చూస్తామన్నా కానీ అక్కడ ఉండరు. కాబట్టి డబ్బున్న వైపు మనుషులు చూస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా వినాలి. సంఘాలను కూడా ఎటువైపు చూస్తారండి? సాఫిస్టికేటెడ్ చర్చెస్. అక్కడ పాస్టర్ గారు అక్కడ వాక్యం చెబుతూ ఉంటే ఇక్కడ సోఫా చైర్లో కూర్చొని ఊగుతూ ఉన్న అట్లాంటి సంఘాలు కావాలి విశ్వాసులకు, ఎంజాయ్మెంట్లు. కానీ అక్కడ ఎవరు లేరు చెప్పాలి, ఏమి లేదు అక్కడ. హల్లెలూయా. దైవిక జ్ఞానము లేని దగ్గర, తెలివి మీరిన దగ్గర చాలా మంది కూర్చొని ఊగిసలాడుతూ ఉన్నారు. ఇంకా ముందుకు వెళ్తాం, చాలా చాలా విషయాలు దేవుడు చెప్తున్నాడు. చిన్న అధ్యాయమే. తేమాను, నీ బలాఢ్యులు విస్మయముందుదురు. అందువలన ఏశావు యొక్క పర్వత నివాసులందరూ ఏమవుతారంట? ఉన్నతంగా ఉన్నాం కదా, మాకేం కావాలి? మాకు డబ్బు ఉంది కదా, లగ్జరీ ఉంది కదా, బంగ్లాలు ఉన్నాయి కదా, కార్లు ఉన్నాయి కదా, లోకంలో సంపదలు అన్ని కూడా ఉన్నాయి కదా, ఉద్యోగాలు ఉన్నాయి కదా, ఉన్నత స్థితులు ఉన్నాయి కదా అనేసి ఎంజాయ్ చేస్తున్న ఈ యొక్క లోకములో అనేక మంది మనసంతా కూడా ఎటువైపు పెడుతున్నారంటే, దే ఆర్ లుకింగ్ ఫర్ ద లగ్జరీస్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోక ఆశల పైనే, డబ్బు పైనే, ఉన్నత స్థితి పైనే అనేక మంది వారి మనస్సును పెట్టుచూ ఉన్నారు. ఇంకా ఏదోము కూడా ఇదే రీతిగా ఉంది, ఏశావు కూడా ఇదే రీతిగా ఉన్నట్టుగా మనము చూస్తుంటున్నాం. కానీ అందువలన ఏమవుతారంట? అమెరికా దేశంలో గడిచిన మాసములలో జరిగిన సందర్భము మీకు ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు. కాలిఫోర్నియా కారు చిచ్చు. ఏంటండి? కారు చిచ్చు. అమెరికా టెక్నాలజీ కదా, హెలికాప్టర్లలో కూడా నీరు తీసుకొచ్చి, నీరు చల్లిన హెలికాప్టర్లతో మోసుకొచ్చే నీరు సరిపోలేదు, ఫైర్ ఇంజిన్స్తో తీసుకొచ్చే నీరు సరిపోలేదు. లక్షాధికారులు, కోటీశ్వరులు నివసించేది ఆ యొక్క ప్రాంతం అంతయు కూడా ఏమైపోయింది? బొగ్గి పాలైపోయింది.
అగ్గి పాలైపోయింది, బుగ్గి పాలైపోయింది, నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. దేవుడు లేకుండా, వేర్ దెర్ ఇస్ నో గాడ్, వేర్ దెర్ ఇస్ నో విజన్, పీపుల్ పెరిష్. దర్శనము లేని ఎడల మనుషులు ఏమైపోతారు? నశించిపోతారు. అన్యజనాంగమైనా కానీ రోజు పోయి దర్శించుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలు ప్రార్థన అంటే పక్కకు వెళ్ళిపోవాలి, కుటుంబ ప్రార్థన అంటే పక్కకు వెళ్ళిపోవాలి, సంఘ ప్రార్థన అంటే పక్కకు వెళ్ళిపోవాలి, ఉపవాస ప్రార్థనలు అంటే పక్కకు వెళ్ళిపోవాలి. చాలా బిజీ అయిపోతున్నారు ప్రజలు. లగ్జరీలో ఆదివారం వచ్చినప్పుడు ఉద్యోగాలలో నిమగ్నమైపోతూ ఉన్నారు. ఓటీలు చేస్తూ, డ్యూటీలు చేస్తూ, కోట్లు సంపాదిస్తూ, ఎక్కడ నిద్రపో, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమంటున్నారు. కానీ అక్కడ ఎవరు లేరు అంటే దేవుడు లేడు. అక్కడ ఎవరు లేరు? తెలివి లేదు, వివేచన లేదు, జ్ఞానము లేదు. కొండలలో ఉంటున్నారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఓ పేరు ప్రఖ్యాతిగాంచిన పెద్ద పెద్ద బంగ్లాలు కావచ్చు, కానీ అక్కడ ఎవరు లేరు చెప్పాలి? దేవుడు లేడు, ఇంకా వివేచన లేదు. ఎందుకంటే చర్చికి ఎట్లా అంటే విజిటర్స్ లాగా వస్తారనమాట. పండుగ పూట వచ్చే విశ్వాసులు కొంతమంది ఉంటారు. ఇండ్లు కట్టుకునేదాకా, విల్లాలు కట్టుకునే వరకు ఒక ఎత్తు, విల్లాలు వచ్చినాక ఇక ఆ విలాసవంతమైన జీవితాలలో వారి జీవితాలను గడుపుచు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనేసి దేవునికి దూరం అయిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. ఆ ఉన్నవారు మన ప్రాంతంలో కూడా చాలా మంది ఉన్నారండి. అర్థమవుతుందా? ఇంత జరుగుతూ ఉంటే ప్రవచనం రాకుండా ఏముంటుంది? ఓబద్యా యొక్క ప్రవచనము దేవుడు మరలా పంపిస్తున్నాడు. నీ సహోదరుడైన, ఇప్పుడు అసలు వాక్యం, అసలు మాట దేవుడు పలుకుతున్నాడు. చూడండి, నీ సహోదరుడైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారం, నీవు అవమానం. ఆయన జాగలో ఆయన ఉంటే సరిపోతుంది. అర్థమవుతుందా? ఆయన విలాసవంతమైన జీవితము జీవిస్తున్నాడు, కానీ ఎవరిని బ్రతకనివ్వడంట? యాకోబును బ్రతకనివ్వడు. యాకోబు సంతతిని నేను బ్రతకనివ్వను. కంకణము కట్టుకొని యాక్చువల్గా నాకు తెలియదు, కానీ వాళ్ళ జాయిస్ వర్షిప్ లీడ్ చేస్తూ ఇదే మాట చెప్తుంది. ప్రవచనంలో దేవుడు తన ద్వారా పలికిస్తున్నాడు. ఐ డోంట్ నో అసలు ఇవాళ ఏ వాక్యం చెప్తానో ఇక్కడికి వచ్చేదాకా నాకు తెలియదు. వేరే అధ్యాయం తీశాను, అక్కడ ఉన్న వాక్యం, క్యాలెండర్లో ఉన్న వాక్యం తీశాను. కానీ దేవుడు నా కుమారుడు అది కాదు, ఇది ఫస్ట్ ఇక్కడిది, తర్వాత ఇది అయిపోయినాక టైం ఉంటే అది కూడా మాట్లాడదాం, కానీ ఫస్ట్ అయితే ఇది తీయమని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ప్రవచనం వస్తుంది అక్కడి నుంచి. అప్పుడు దేవుడు నాతో మాట్లాడు, నా కుమారుడా మనసు మళ్లించవాకు, వేరే వాక్యం వైపు వెళ్ళవాకు, ఇదిగో ఈ వాక్యం తీ. ఆ ప్రవచనము ద్వారా దేవుడు ఇక్కడ కన్ఫర్మ్ చేశాడు. హల్లెలూయా. జాయిసీ ప్రవచనం చెప్పడం కూడా చూసారా మీరు? కానీ దేవుడు, ఆంటీ గారు ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నారు, కానీ నేను ఆత్మీయ నేత్రాలతో ఎప్పుడు చూస్తూనే ఉంటాను. హల్లెలూయా. దేవుడు అనేక మందికి అనేకమైన అనుభవాలను దేవుడు ఇచ్చాడు, దాచిపెట్టుకుంటాడు. అట్లా అణిగి ఉన్నది కాబట్టి ఈరోజు టీఎల్ పొజిషన్లోకి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఏం చెప్పదు, తనలో ఎంత పవర్ ఉంది, ఎంత స్టామినా ఉన్నది, దైవిక శక్తి ఎంత ఉంది, ఎవరికి చెప్పదు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఏంటి, పుష్అప్ ఇస్తూ ఉంటాను, పిండుతాను. అర్థమవుతుందా? జాయిసీ కావచ్చు, ఎవరికి కావచ్చు, వదిలిపెట్టను. దేవునిలో కొనసాగాల్సిందే, భక్తిలో కొనసాగాల్సిందే, ప్రార్థనలో కొనసాగాల్సిందే. నో ఎక్స్క్యూజ్ ఫర్ ఎనీబాడీ, నో ఎక్స్క్యూజ్. అంత చక్కగా కొనసాగుతుంది కాబట్టి దేవుడు ఒక మంచి పొజిషన్ దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఆ బిడ్డ నోటి గుండా మనము ప్రవచనాన్ని కూడా వినటం మనము చూస్తూ ఉంటున్నాం. ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వర్కింగ్ ఇన్ అవర్ చర్చ్. దేవుని ఆత్మ మన సంఘములో సంచారము చేయుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, చూడండి. అసలు ఏం ప్రాబ్లం చేసినారు? నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీ జోలికే రావట్లేడు యాకోబు. కానీ నేను ఏం కంకణం కట్టుకున్నాడు?
ఎట్లా బ్రతుకుతాడో నేను చూస్తాను కదా, ఎట్లా పీస్ఫుల్గా ఉంటాడో చూసి. వీళ్ళేమో విలాసవంతంగా ఉంటారు, విహారయాత్రలు చేస్తూ ఉంటారు, ఎంజాయ్మెంట్స్ చేస్తూ ఉంటారు, లగ్జరీస్లో ఉంటూ ఉంటారు. కానీ యాకోబు ఎక్కడ ఉండాలండి? ఏం చేయబడాలంట? ఎప్పుడు వాళ్ళ కాళ్ళ కింద ఉండాలి యాకోబు. దేవుడు యాకోబును ఏర్పాటు చేసుకున్నప్పుడు తన తండ్రి ద్వారా ఎట్లాంటి మాట పలికిచ్చాడు? నీవు తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవు, నువ్వు పైవాడివిగానే ఉంటావు కానీ క్రిందివాడివిగా ఉండవు. నీ అన్న నీకేం చేయాలి? దాసుడిగా ఉండాలి. హల్లెలూయా. కానీ ఏదో ఏం చేస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు ఎగిసి పడుతుంటాడు. అన్నీ ఉన్నవారు ఎట్లుంటుందంట? అణిగిమని ఉంటారు. ఏమి లేనివాడు ఏం చేస్తుంటాడు? ఎగిరెగిరి పడుతూ ఉంటాడు అనమాట, ఎగిరెగిరి పడుతుంటాడు. అదే పని ఎవరు చేస్తున్నారంటే ఎదోము. యాకోబు మాత్రము దేవుని సన్నిధి కలిగి దేవుని యొక్క ఆశీర్వాదాలు, శాశ్వతమైన ఆశీర్వాదాల చేత దీవింపబడి సియోను నుండి దీవెనలు పొందుకొని, ఉద్యోగాల నుండి కాదు, లోకపరమైన కదా ఎల్ఐసి పాలసీల నుండి కాదు, వాటి నుండి కాదు, వీటి నుండి, దేని నుండి కాదు, దీవించబడి పరలోక పట్టణము నుండి. హల్లెలూయా. కనబడని ఏంటి చెప్పండి? కనబడని మన్నా. అనుదినము దేవుడు ఏం కురిపిస్తున్నాడు? మన్నా కురిపిస్తూ యాకోబు హ్యాపీగా సంతోషంగా ఉన్నాడు. కొండల మీద ఉండి లగ్జరియస్ లైఫ్ జీవిస్తూ కూడా ఎవరిని ప్రశాంతంగా బ్రతకనివ్వని ఆలోచన అనేసంటే ఎవరికి కలిగింది అనేసంటే ఎదోమునకు కలిగి ఉన్నది. కాబట్టి ఎదోము మంచోడా చెడ్డోడా చెప్పాలి. ఇప్పుడు మీరే చెప్పండి, మంచోడా చెడ్డోడా? దేవుడు విల్లాలు ఇచ్చాడు, విలాసవంతమైన బ్రతుకులు ఇచ్చాడు, ఒక ఉన్నత స్థితిని ఇచ్చాడు. కానీ ఎవరిని బ్రతకనియాడు? ఈ యొక్క ఎదోము యాకోబును బ్రతుకు. యాకోబు ఏంటంటే కొంచెం చిన్న యాకోబు, చిన్న సంఘం, చిన్న కుటుంబం. ఈ చిన్న కుటుంబము, చిన్న సంఘాన్ని బ్రతకనివ్వకుండా పెద్ద సంఘాలు ఏం చేస్తున్నారండి? పెద్ద సంఘాలు లగ్జరియస్గా జీవిస్తున్నారు, కానీ చిన్న సంఘాలను ఏం చేస్తున్నారు? సతాయిస్తున్నారు. వాళ్ళంతా ఎవరంటే ఎదోమీయులు. గుర్తుపెట్టుకోండి. రండి రండి మా సంఘానికి రండి అని పిలుస్తూ ఉన్నారేమో కానీ ఎదోము గుంపు అక్కడ పెరుగుతూ ఉంది. ఎదోమీయులు మార్చబడుతూ ఉన్నారు. దేవుని యొక్క ఆత్మ లేని పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. దేవునికి వ్యతిరేకులుగా మార్చబడుతూ ఉన్నారు. ఇట్లాంటి గుంపు వారే రీసెంట్గా ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ఏమన్నారో తెలుసా? ఆయనది మరణమేనండి, న్యాచురల్ డెత్తేనండి. బైబిల్ పట్టుకొని మోసపూరితమైన మాటలు మాట్లాడుతూ ఎదోమీయుల గుంపు వైపు చేర్చబడుచున్న సేవకులు ఉన్నారు. వీరందరూ ఎవరు అనుకుంటున్నారు? శాపగ్రస్తులు. ఇప్పుడు మాట్లాడుతున్నారేమో కానీ దేవుని తీర్పు రాబోతుంది అతి త్వరలో రాబోతూ ఉంది. కంటిన్యూ చదవండి. నీవు అవమానము నొందుదువు. ఏ సంఘములు, ఏ కాపరులు, ఒక మంచి దైవజనుడు, భక్తిగల దైవజనుడు దేవుని పరిచర్య చేస్తూ ఎంతో అహర్నిశల నిద్రాహారాలు మానుకుంటూ సుదూర ప్రయాణాలు చేస్తూ దేవుని పరిచర్య చేస్తున్న ఒక వ్యక్తి చంపబడినప్పుడు నువ్వు ఒక సేవకుడిగా ఉండి దేవుని పేరు పెట్టుకొని నువ్వు ఏమాత్రము కొంచెము కూడా ఇంగిత జ్ఞానము లేకుండా ఏ రీతిగా దూషించగలుగుచున్నావు? మరణమని ఎట్లా చెప్పగలుగుచున్నావు? ఈ సేవకులంతా ఎక్కడికి పోయి కలిశారు అనేసి అంటే ఎవరి దగ్గరికి పోయి కలిశారండి? ఏదోమో ఫ్రెండ్స్ అనమాట. చర్చిలలోనే ఉంటారు కానీ ఫ్రెండ్షిప్ ఎవరి ఫ్రెండ్షిప్? ఏదో వీఆర్ ఫ్రెండ్స్. ఆ గ్రూప్ వారితో ఏమంటారంటే మనమందరం ఒకటే, మన వాయిస్ అంతా ఒకటే. వాళ్ళు వచ్చి చర్చిలో బల్ల ఇస్తున్నారు. అసలు ఎవరికి అధికారం ఇచ్చారు బల్ల ఇవ్వడానికి? నువ్వు శాపగ్రస్తుడు అయ్యేది కాక నీ సంఘం అంతటిని కూడా శాపగ్రస్తమైన సంఘంగా మారుస్తున్నావు. నువ్వు మాట్లాడే మాటలను బట్టి, తీరును బట్టి, నువ్వు వెళ్ళే స్నేహాల దగ్గరికి వెళ్ళే ఆ స్నేహాలను బట్టి నీ జీవితాన్ని నాశనముగా చేసుకుంటున్నావు. కంటిన్యూ చదవండి. హల్లెలూయా. దేవుడు ఏదోముతో ఏమంటున్నాడు? బాబు నువ్వు కొండల మీద కట్టుకుంటున్నావు, ఎన్నటికీ లేకుండా ఏమైపోతావు? ఐ విల్ స్వైప్ యూ ఆఫ్. ఎన్నటికీ లేకుండా, అసలు నీ పేరే లేకుండా నేను చెరిపేస్తానని దేవుడు.
పరదేశం వారి ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు ఉమ్, అన్యులు వారి గృహములను చొరబడి ఉమ్, యెరూషలేము మీద చీల్చి వేసిన దినమందు ఉమ్, నీవు వారితో కలిసిపోయింది కదా. ఉమ్. చూసావా, ఎవరితో కలుసుకున్నాడు? పగవారితో కలుసుకున్నాడు. ఏదోమ ఎవరు చెప్పండి? పగవారితో కలిసి బ్రదరే. అర్థమవుతుందా? ఏదోమ ఎవరు చెప్పాలి? ఎదోమీయులు యొక్క ఇశ్రాయేలీయులు ఎవరు చెప్పండి? అన్నదమ్ములు, అవునా కాదా? అన్నదమ్ముల కుటుంబాలు. కానీ ఏదోము ఎవరితో కలుసుకున్నాడు? ఇశ్రాయేలీయుల పగవారితో కలిశాడు అన్నమాట. ఈ ఏదోము క్రైస్తవులుగా ఉంటూ క్రైస్తవుల వ్యతిరేకుల దగ్గరికి వెళ్ళి ఏం కలుగుతారండి? దేవుని ఆత్మ రావట్లే మనతోటి? ఆ భయం లేదా? ఈ ఫ్రెండ్ ఎవడు అంటే ఆర్ఎస్ఎస్, ఈ ఫ్రెండ్ ఎవరు అంటే ఇంకొకటి చెప్తుంది. అవునా? అట్లాంటి వారితో ఫ్రెండ్షిప్ చేయమని దేవుడు చెప్పాడా? ఎదోమీలతో ఫ్రెండ్షిప్ చేయమని చెప్పాడా దేవుడు? వేర్ ఈజ్ యువర్ ఫ్రెండ్షిప్? ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయడా దేవుడు? ఎదోమీలు ఎవరితో అంట? ఇశ్రాయేలీయులకు ఎవరైతే పగగా ఉన్నారో వారితో ఏం చేస్తున్నాడు? కలిసి కొంటివి కదా. వారితో సంధి చేసుకున్నాడు, వారితో హ్యాపీగా ఉంటున్నాడు అనమాట. క్రైస్తవ వ్యతిరేకుల దగ్గర ఇప్పుడు పాస్టర్స్లలో 2 గ్రూపులు ఉన్నాయి, సంఘాలలో 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటేమో అది లేదు, అతను హత్య చేయబడ్డానన్న ఒక గుంపు. ఇంకొక గుంపు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారండి? నాయకులందరినీ వాళ్ళ నెత్తి మీద మోస్తూ ఒకరోజు ఉంటుంది, అందరికీ కలిపి దేవుడు వాయించే రోజు వస్తుంది. ఇప్పుడు మోయటం ఏమో కావచ్చు, స్వల్పకాల భోగముల కోసము దేవుడిచ్చుచున్న జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్న ఏషావు లాంటి భ్రష్టుడైనను, ఇంకేమంటాడు, వ్యభిచారి అయినను ఈ లోకంలో లేడు అని హెబ్రీ పత్రికలో చెప్పాడు. అటువంటి భయంకరమైన పాపిష్టి జీవితము జీవించుచున్న ఏషావు. 2 పడవల మీద కాలు వేయటానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. ఆన్ హూస్ సైడ్ ఆర్ వి? సాతాను సంబంధికులకు మీరు సహాయకులుగా మారడానికి నా దేవుని మందిరములో ఉన్నది. వై గాడ్ హ్యాస్ చోజన్ యూ? వాట్ ఈస్ ద కాల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? బాప్తిస్మము తీసుకున్నప్పుడు ఎంత పవిత్రముగా ఉన్నారో, తర్వాత రాను రాను ఎవరితో స్నేహములోకి వెళ్ళిపోతూ ఉన్నారు? అన్య జనాంగముతో స్నేహము. దేవుని సన్నిధిలో గడిపేదానికంటే అన్యులతో స్నేహములో మీ జీవితము వారమంతా గడుస్తుంది. దేవుని ఆత్మ దుఃఖించట్లేదా? మీరు చేసే పనులను బట్టి దేవుని ఆత్మ దుఃఖించట్లేదా? మీరు వెళ్ళే స్థలాలను బట్టి దేవుని ఆత్మ దుఃఖించట్లేదా? మీరు మాట్లాడే మాటలను బట్టి దేవుని ఆత్మ దుఃఖించట్లేదా? ఆత్మను దుఃఖ పెడుతూ మరలా వచ్చి ఆదివారం ఇక్కడ బల్లలో పొందుతున్నారు. ఈ గుంపు ఏ గుంపు అంటే ఎదోమీయుల గుంపు. ఎదోమీయుల గుంపు. చదవండి, కంటిన్యూ చదవండి. చూసారా, సహోదరుడు శ్రమ పడుతుంటే ఎట్లా అండి? ఆనందం. పార్టీలు చేసుకుంటారు, ఎంజాయ్మెంట్లు అనమాట. సహోదరుడు దుఃఖిస్తుంటే, సహోదరుడు శ్రమ పడుతుంటే వీళ్ళు పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తింటూ త్రాగుతూ నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని చెప్పే ఈ గుంపు. చదవాలి, కంటిన్యూ. యూదా వారి నాశన దినం, వారి స్థితిని చూచి దేవుడు అంటున్నాడు, ఒకవేళ నా బిడ్డలు వారి పరిస్థితిని బట్టి వారు పడిపోతున్నారేమో, కానీ ఆ స్థితిని బట్టి నువ్వేం చేయకూడదు అంటున్నాడు? సంతోషింపకూడదు. నా జనుల ఆపద్దినమున. అసలే ఆపదలో ఉంటే ఇంకా జ్వరబడి ఏం చేస్తారు చెప్పండి? ఉన్నాయి కాస్త ఎత్తుకపోయారు అనుకోండి, ఆపద్దినములో ఉన్నారు, ఇంటికి అప్పుల వాళ్ళు వచ్చేసి ఆ వంట చేస్తున్న వంట సామాగ్రి పైన ఆ గిన్నెలు వండుకుంటున్న గిన్నెలు కూడా ఎత్తుకొని పోయారంటే ఎంత భయంకరం చూడండి. 2 సహోదరులేనంట, కానీ ఆపద్దినమందు వచ్చేసి ఏం చేస్తున్నాడంట? చొరబడి, మామూలుగా కాదండి, ఏమీ లేని పరిస్థితి, అసలే తిండికే లేని పరిస్థితిలో ఉంటే చొరబడి ఎత్తుకోపోయే గుంపు అనమాట ఇది. ఎదోమీయుల గుంపు. కొంతమంది సేవకులు ఉంటారు, నువ్వు చస్తే సావు కానీ దేవునికి ఏమి ఇవ్వాలి? కానికిచ్చి సావు అనేటోళ్ళు ఉంటారు. ఇక కొంతమంది అయితే ఎక్కడ బాడీస్ దగ్గర కూడా
బాడీస్ దగ్గర కూడా ఎంత కానుక పెడుతున్నారు అంటే బాడీ దగ్గర నుంచి ఇక్కడికి కానుక వస్తేనేనా ఇట్లా తయారైపోతున్నారండి. దేవుడు ప్రేరేపించి వారి దగ్గర స్తోమతను బట్టి వాళ్ళు ఇస్తే మంచిది. అంతేకాని పిండేసి నువ్వేమన్నా చావు, నీ జీవితం ఏమన్నా చావు, కానీ దేవునికి మాత్రము ఇచ్చి చావు. దేవునికి ఇచ్చి చంపే లోకాన్ని మనం చూస్తుంటున్నాం. హల్లెలూయా. అట్లాంటి లోకంలో మనం ఉన్నాం. సొంత సహోదరుడే, మళ్ళీ ఎవరు చెప్పండి? ఓన్ బ్రదర్స్. నువ్వు చస్తే చచ్చావు, కానీ నాది నాకు ఇచ్చేసి చావు అనేసరి వారి ఆపత్తిన నీవు వారి ఆస్తిని ఏం చేయకూడదు. కన్నులు ఎక్కడేస్తున్నారు? సొంత సహోదరులే కానీ ఎక్కడ కన్నేస్తున్నారు? ఆస్తిపై. సహోదరుడి ఆస్తిని ఎట్లా దోచుకోవాలా, ఇంకా ఎట్లా సంపాదించుకోవాలా. కానీ ఆ సంచి హోల్తో ఉన్న సంచి అనేసి, చిల్లు సంచి అనేది నీకు తెలవట్లేదు. వారిలో తప్పించుకున్న వారిని సంహరించుట. ఎక్కడ తప్పించుకుంటా? అరే వీడు తప్పించుకున్నాడా, వీడి మీదకి శ్రమ వచ్చేసిందా, ఎక్కడ పోయి వచ్చాడు, ఏ పోయి వచ్చాడు, అలా దారిలో నిలబడతారన్నమాట. ఎందుకు పోయి అసలు ఆ చర్చికి ఎందుకు పోయి? లేదు నేను తీసుకుపోతాను, అంతకంటే మంచి చర్చికి తీసుకుపోతాను అనేసి ఎక్కడికి? శాపగ్రస్తమైన దగ్గరికి తీసుకుపోయి చంపేసేదాకా. అప్పుడు వాళ్ళకి హ్యాపీగా ఉంటారు అనమాట. ఎక్కడ నిలబడతారు? ఎంక్వైరీ చేస్తుంటారు అనమాట. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఏవైపు చర్చి. అమ్మో, ఇక్కడ నుంచి తప్పించాలి ఆలోచిస్తూ ఉంటాడు సాతానుడు. ఎదోమీల గుంపు ఏం చేస్తూ ఉంటుందంటే ఎప్పుడు కూడా మనల్ని దేవుని నుంచి దూరం చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది. శ్రమ దినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింప తగదు. కాబట్టి ఎట్లా కసి తీర్చుకోవాలా, ఎవ్వరు లేకుండా నేను చేస్తానని. కొంతమంది తృప్తి ఏంటి అంటే ప్రభు బల్ల తీసుకునేటప్పుడు ఏం తృప్తి అనేసి అంటే ఎవ్వరు కనబడకూడదు, ఇంకేముండదు, మొత్తం ఖాళీ అయిపోవాలి. కసితో ఉంటారు. కసితో యెహోవా దినము. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా గట్టి డిక్లరేషన్. యెహోవా దినము ఎవరి మీదకి వస్తుందంట? అన్యజనులందరి మీదకి, అంటే క్రైస్తవ వ్యతిరేక శక్తులన్నిటి మీదకి వచ్చుచూ ఉన్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడదు. చాలా జాగ్రత్తగా వినాలి. అన్యజనుల దగ్గరికి వెళ్ళి ఎవరు చేతులు కలిపారు? ఏదోము ఎవరితో చేతులు కలిపాడు? సొంత సహోదరుని మీద కసి తీర్చుకోవడానికి ఎవరితో చేతులు కలిపాడండి? పగవారితో, అన్యజనులతో చేతులు కలిపాడు. వారితో దేవుడు ఏమంటాడు? మళ్ళా చదవండి, అదే వచనం చదవండి. అన్యజనులందరికీ యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది. అప్పుడు ఏదో దేవుడు ఏమైనా ఎస్కేప్ చేస్తాడా? బాప్తిజం తీసుకున్నాను, నేను ప్రభువులో ఉన్నాను అనుకుంటున్నా, కానీ ఎవరితో స్నేహం చేస్తున్నావు? నీ స్నేహం ఎవరితోటి? నీ నవ్వటం ఎవరితోటి? పక్కకు వెళ్ళి నవ్వుతూ ఎగతాళి చేస్తూ చేస్తాడు కదా, ఎట్లా చేస్తాడు? ఏం చేస్తాడు? నవ్వుకుంటున్నారేమో, త్రాగుబోతుల గుంపులో ఉంటున్నారేమో, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ గుంపంతా ఎక్కడుంటారో చెప్పాలి. పరలోకంలో ఉంటారా? పాటలు పాడుతుంటారు, పరలోకము నా దేశము, పాటలు బాగానే పాడుతూ ఉంటారు. నీ దేశం కాదురా బాబు. అన్యజనులతో నీవు సహవాసము చేసినంత కాలము పరలోకము నీ దేశము కాదు. అక్కడ పరిశుద్ధులుండే గుంపు, పవిత్రులుండే గుంపు, దేవునిలో నిలిచని వారు ఉండే గుంపు, ప్రార్థనా పరులు ఉండేది గుంపు. నీ జీవితంలో ఏది ప్రార్థన? ప్రార్థన జీవితం ఎక్కడ పెట్టేశావు? వేర్ ఈస్ ప్రేయర్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్? ప్రార్థన చేస్తున్నావా నువ్వు? రోజు చాలా మంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దేనికి ప్రార్థన చేస్తారు అంటే చెప్పండి, దేనికి ప్రార్థన చేస్తున్నారు? రోజు ఫోన్లకు ప్రార్థన చేస్తారనమాట. ఫోన్, నువ్వే నా దేవుడివి, నువ్వే ఈ రోజంతా ఇక నువ్వు నన్ను కాపాడాలి. ఎవరు కాపాడాలి? ఫోన్ కాపాడాలా? ఫోన్లలో వారి జీవితాలన్నింటినీ కూడా నాశనం చేసేసుకుంటూ ఉన్నారు. నువ్వు ఫోన్ను ప్రేమించినట్టు దేవుని ప్రేమించగలుగుతున్నావా?
నువ్వు ఫోన్ను భద్రంగా పెట్టుకొని క్షణము కూడా ఫోన్ వైపు వెళ్తుంది నీ మనస్సు. దేవునికి నువ్వు అటువంటి స్థానం ఇవ్వగలుగుచున్నావా? వేర్ ఈస్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? ఎక్కడ పెట్టేశావు దేవుని స్థానం? ఎక్కడ పెట్టేశావు? ఇట్లాంటి వారందరూ ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలా? దేవుడు ఎవరితో ఉంటున్నాడు చెప్పాలి. ఎవరితో ఉంటాడు దేవుడు? మరలా వచనం చదవండి. యెహోవా దినము ఎవరి మీదకి వస్తుందంట? యేసును నమ్మని వారందరి మీదకి వస్తూ ఉంది. అప్పుడు నీవు చేసినట్టే, నువ్వు క్రైస్తవుడుగా ఉండి కూడా పాపము చేసినట్లయితే ఆ పాపమునకు ప్రతిఫలము నువ్వేం చేస్తావు? పొందుకుంటావు. నువ్వు చేసినదే. చాలా మంది క్రైస్తవులు ఏం పెట్టుకున్నారు? నెత్తి మీద ఏం మోస్తున్నారు? పాపమును, శాపమును, సాతాను మోస్తూ ఉన్నారు. సాతాను సంబంధించిన వాటన్నిటిని మోస్తూ ఉన్నారు. నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. హల్లెలూయా. మీరు నా పరిశుద్ధమైన నా కొండ మీద త్రాగినట్లు. హల్లెలూయా. దేవుడు త్రాగింప చేసే దేవుడు. దేవుని ఉగ్రత పాత్రలను త్రాగింప చేసే దేవుడు. తాము ఇక ఎన్నడును నుండని వారైనట్లు మరేమియు మిగులకుండా త్రాగుదురు. అయితే హల్లెలూయా. అయితే చెప్పండి అందరూ కూడా. అయితే ఈ అయితే అన్నది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. వాళ్ళు క్రిస్టియన్స్ అండి, వాళ్ళు సినిమా చూస్తారండి. వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పాలి. ఎవరితో ఉంటారు? దేవుని ఉగ్రత దినమందు ఎక్కడ ఉంటారు? అన్యజనులతో పాటు వారు కూడా తీర్పు తీర్చబడే రోజు రాబోతుంది. క్రిస్టియన్సే బలలో పాల్పంపులు పొందేవారే అబద్ధాలు ఆడుతూ ఉంటారు. నోరు తెరిస్తే అబద్ధమే, బూతులే, జీవితాలలో మార్పు లేదు. వారు ఎక్కడుంటారు చెప్పాలి. ఎక్కడుంటారండి? ఎక్కడుంటారా వారు? తీర్పు ఎక్కడుంటారు? క్రిస్టియన్స్ గుంపులోనా? లేదు. మా చర్చ్ ఎక్కడుంది? మా పాస్టర్ గారు ఎక్కడున్నాడు? ఎవరెక్కడున్నారు? వెతుక్కుంటూ చూస్తే అసలు ఆ చర్చి ఉంటుందా? చర్చే. పదండి మీరు అందరూ పదండి, అక్కడ ఫస్ట్ అక్కడ పదండి. ఎందుకంటే మీరు ఎవరితో చేతులు కలిపారు? అన్యజనులతో చేతులు కలిపారు. కాబట్టి ఓ ఎదము, నా శక్తి నీకు తెలుసు, నా బలము నీకు తెలుసు, నా ఔన్నత్యము నీకు తెలుసు, నా పరిశుద్ధత నీకు తెలుసు. అయినా నన్ను వెంబడించకుండా నీవు అన్యజనులతో చేతులు కలిపి నా ప్రజలైన ఇశ్రాయేలును ఏం చేశావు? హింసించావు. కాబట్టి నీకు కూడా ఏం కావాలి? సేమ్. ఎవరితోటి? అన్యజనులతో. కాబట్టి క్రైస్తవులందరిలో కొంతమంది ఎక్కడికి వెళ్ళబోతున్నారు? అన్యజనులతో తీర్పు తీర్చబడే రోజు రాబోతుంది. కాబట్టి అందరు క్రైస్తవులు ఏదో నీళ్ళలో ముంచబడగానే అయిపోయింది, పరలోకం వచ్చేసింది అనుకుంటున్నారు, మోసపోతున్నారు. పాస్టర్లు చెప్పే మాటలకు వారు ఏం చేస్తున్నారు? మోసపోతున్నారు. కాదండి, మన జీవితము మారకుంటే, మన బ్రతుకు మారకుంటే, క్రీస్తు వాక్యము మనలో నివసించకుంటే, ఆయన ఆజ్ఞలలో మనము నివసించకుంటే పరలోకము మనకు రాదు. హల్లెలూయా. కాబట్టి ఏ సంఘము నిన్ను పరలోకం తీసుకెళ్ళదు. నీవు పరలోకం వెళ్ళాలంటే నీవే మారాలి. హల్లెలూయా. పలానా సంఘంలో నేను సభ్యత్వము కలిగి ఉంటే నేను పరలోకం వెళ్తాననుకుంటావేమో. కాదు, ఆ సంఘము కాదు నిన్ను తీసుకుని వెళ్తుంది. నీవు మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ జీవితము మారాలి. క్రీస్తు స్వారూప్యంలో నీవు కొనసాగవలసిన వాడవై ఉంటున్నావు. కాబట్టి ప్రియమైన దేవులారా, దేవుడు అయితే ఏమంటున్నాడు? సియోను కొండ ప్రతిష్ఠితమగును. హల్లెలూయా. అందులో ఎవరుంటారు చెప్పండి? తప్పించుకునే వారు. హల్లెలూయా. ఆ గుంపులో పడిపోతున్నారా? మోసాల ట్రాప్లో పడిపోతున్నారా? వద్దు, ఇక్కడొద్దు, అక్కడైతే బాగుంటుందని చెప్పేవారి ఆ మోసాల ట్రాప్లో పడిపోతున్నారా? వారి చేతుల నుంచి మీరు తప్పించుకోవాలి. హల్లెలూయా. జకరియా గ్రంథము చూద్దాం. జకరియా గ్రంథము 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, జకరియా గ్రంథము 2వ అధ్యాయములో 7వ వచనం చదవండి. 7వ వచనం. 6వ వచనం నుంచి కూడా చదువుదాం. 6వ వచనం నుంచి కూడా. ఉత్తర దేశములో ఉన్నవారులారా ఏం చేయమంటున్నాడు దేవుడు? అసలు ఈ మాటనే నాకు గుర్తుకొస్తుంది. అక్కడ ప్రాఫెసీ చెప్తుంటే నాకు ఇదే మాట కనిపిస్తుంది. హల్లెలూయా. తప్పించుకొని రండి అని దేవుడు చెప్పుచున్నాడు. ఇందాక ప్రాఫెసీలో తప్పించుకొని రండి,
తప్పించుకొని రండి, వారి చేతిలో పడకుండా తప్పించుకొని రండి అనేసి దేవుడు ఇందాక మాట్లాడాడే. అదే మాట ఏంటంటే బైబిల్లో ఉన్న మాటనే, కల్పనలు కాదండి అవన్నీ కూడా. దేవుడు ఏం మాట్లాడుతుంటే జకరియా గ్రంథములో ఉన్న 2వ అధ్యాయం 6వ వచనము ఇవాళ ప్రవచనాత్మకంగా దేవుడు సంఘముతో దేవుడు మాట్లాడాడు. చదవండి మరలా. ఉత్తర దేశంలో ఉన్న వాళ్ళారా తప్పించుకొని రండి. చాలా జాగ్రత్తగా వినండి. ఏదో వచ్చి మీ ఇంట్లో కూర్చుంటారు కరెక్ట్ ఏ టైంలో అంటే చర్చి జరిగే టైంలోనే. కానీ మీరు ఏం చేయాలి? వాళ్ళ చేతిలో నుంచి ఏం చేయాలండి? తప్పించుకొని నా దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి. ఎట్లా తప్పించుకొని ఎక్కడికి వచ్చేయాలి? దేవుని దగ్గరికి వచ్చేయాలి. హల్లెలూయా. వాళ్ళ దగ్గర కాదు మీరు టైం స్పెండ్ చేయాల్సింది, దేవుని సన్నిధి కొరకు టైం స్పెండ్ చేయాలి. తప్పించుకొని రమ్మంటాడు. నువ్వు తప్పించుకోగలుగుతున్నావు, వాళ్ళ చేతులలో ఉన్నావు. కొంతమంది అయితే పోయి వివాహాలలో ఎక్కడికి పోతున్నారండి? తప్పించుకోవడం కాదు, ఇక కట్టివేయబడుతూ ఉన్నారు. తప్పించుకునే స్థితి లేదు వారి జీవితాలలో. జీవితాంతము కూడా ఆ అన్య ఆచారాలలో వారు కొట్టుమిట్టాడుతూ బయటికి రాలేని పరిస్థితులు అనేక మంది కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఉత్తర దేశములో ఉన్నవారులారా తప్పించుకొని రండి. మీరు ఎప్పుడైతే తప్పించుకొని వస్తారో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఆకాశపు 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మును వ్యాపింపచేసి ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి ఒక రోజు నేను నా ప్రార్థనా గదిలో ఉంటే దేవుడు ఈ అధ్యాయం అంతా పాట ఇచ్చేసాడు నాకు. హల్లెలూయా. ఉత్తర దేశములో నివసించు వారాలు తప్పించుకొని ప్రభునెదుర్కొనరండి. ఉత్తర దేశమున నివసించు వారాలు తప్పించుకొని ప్రభునెదుర్కొనరండి. ఆకాశపు 4 వాయువులంత విశాలముగా ఆయన మిమ్మును చేసెను. ఆకాశపు 4 వాయువులంత విశాలముగా ఆయన మిమ్మును చేసెను. సియోను కుమారి పరిశుద్ధులందరూ ప్రభుని చెంతకు మరుగిడి రండి. సియోను కుమారి పరిశుద్ధులందరూ ప్రభుని చెంతకు మరుగిడి రండి. ప్రయాసమెల్లను యేసునిపై వీడి పరలోక ప్రయాణం చేయుదము. ప్రయాసమెల్లను యేసునిపై వీడి పరలోక ప్రయాణం చేయుదము. హల్లెలూయా. ఒకరోజు ప్రార్థనా గదిలో పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉండి, నా కుమారుడా జకరియా గ్రంథము 2వ అధ్యాయము తీయమన్నప్పుడు ఆ అధ్యాయము తీసి ఆ అధ్యాయంలో నుండి దేవుడు ఒక పాట ఇచ్చాడు. హల్లెలూయా. ఎంత చక్కని పాట! నా మాటలు కాదు, ఈ వాక్యమే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఒక గొప్ప పాట. 7వ వచనంలోనికి వెళ్తాం. బబులోను దేశములో నివాసియగు సియోను. ఈ సియోను ఎక్కడ నివసిస్తుందండి? అపోస్తలుడైన పౌలు కూడా అంటున్నాడు, మీరు ఎక్కడ నివసించుచున్నారంట? ప్రకటన గ్రంథంలో చెప్పబడుతుంది. ఏమంటుంది? ఒకానొక సంఘం, ఒక సంఘం గురించి మాట్లాడుతూ మీరు ఎక్కడ ఉన్నారు అనేసి అంటే ఎక్కడ చెప్పబడుతున్నది? సాతాను యొక్క స్థావరం ఉన్న చోటనే మీరు నివసించుచున్నారు అనేసి, సాతాను ఉన్న చోటనే మీరు నివసిస్తున్నారు అనేసి సంఘముతో చెప్పబడటం చూస్తుంటున్నాం. ఇక్కడ కూడా ఎక్కడున్నారు అంటే బబులోను దేశములో నివసించు సియోను. అచ్చట నుండి ఏం చేయాలి? లేదు, వాళ్ళ ఆచారాలు, వారి పద్ధతులు కదా, వాళ్ళు గుండు గీయించుకుంటే మనం కూడా ఏం చేయాలి? గుండు గీయించుకోవాలి. ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏం చేయాలి? మనం కూడా చేయాల్సిందే. దేవుడు అంటున్నాడు, అరే బాబు, బబులోను దేశములో నివసించు సియోను. హల్లెలూయా. ఎంత గొప్ప మాటతో దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, సియోను అని పిలుస్తున్నాడు. మనమందరం ఎక్కడి వాసులం అండి? సియోను వాసులం. హల్లెలూయా. నువ్వు కూడా సియోను వాసులు, ఎందుకంటే బాప్తిసం తీసుకున్నావు కాబట్టి. హల్లెలూయా. మనమందరం ఏ వాసులము? పరమ సియోను వాసులము. చదవండి.
బబులోను దేశములో నివసించు సియోను అచ్చటి నుండి తప్పించుకొని పోము. అచ్చటి నుండి తప్పించుకొని పొమ్ము. ఎక్కడైతే మిమ్మల్ని ఇరికించాలని చూస్తారో, అంటగట్టాలని చూస్తారో, తినకూడదు తినిపించాలని చూస్తారో, ఏం చేయాలి? మెల్లగా ఏం చేయాలి? తప్పించుకొని పొమ్ము. వస్తాను ఇప్పుడే వస్తాను. కథం కనబడకూడదు. అరే ఏది కనిపించట్లేదు? అపవిత్రమైన వాటిని ముట్టకూడదు, వాటిని తినకూడదు, తప్పించుకొని పోవాలి. అది దేవుడు ఎవరికి ఇచ్చుచున్న భాగ్యం అంటే సియోనునికి ఇచ్చుచున్న భాగ్యము. హల్లెలూయా. సియోను వాసులు వారితో ఏకీభవించనండి, తప్పించుకొని పోతారు. తర్వాత చదవండి. సైన్యములపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు, మిమ్మును ముట్టినవాడు మిమ్మును ముట్టినవాడు తన కన్నుగుడ్డను ముట్టినవాడని ఎంచి హల్లెలూయా ఘనత తెచ్చుకొని తలచి తనకు ఘనత తెచ్చుకోదని తలచి మిమ్మును దోచుకొని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి మిమ్మును ఉన్నాడు. దోచుకొనిన అన్యజనుల యొద్దకు నన్ను పంపి ఉన్నాడు. దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే, మిమ్మును ముట్టినవాడు ఆయన కన్నుగుడ్డును ముట్టినవాడు అవుతాడు. కాబట్టి అంత గొప్ప అధికారాన్ని దేవుడు ఇచ్చి పంపిస్తే వారితో మీరు ఏం చేయకూడదు? తప్పించుకొని రమ్మంటున్నాడు దేవుడు. ఎట్లా తప్పించుకొని రావాలా? వాటిలో ఇరుక్కోకూడదు అనమాట. ఆ శోధనలలో మనం ఇరుక్కోకూడదు. శోధన నుండి తప్పించబడాలి. ఈ వచనం కూడా పాడదామా? రాసిన నా పాటలో ఇది కూడా ఒక వచనం. పై వచనం తీయాలి, తర్వాత 2, 7, 8 కలిపి ఒక వచనంగా చేయబడింది. బబులోను దేశములో నివసించు సియోను తప్పించుకొని ప్రభునెదుర్కొనరమ్ము. బబులోను దేశములో నివసించు సియోను తప్పించుకుంటే సెవెంత్ వస్తే యు ఆర్ సింగింగ్ డిఫరెంట్. 7వ వచనం ఏముంది? తప్పించుకొని. అర్థమవుతుందా? ఇందాక అక్షరం నుండి పారిపోము ఎక్కడి నుంచి? ఇదేది 6వ వచనంలో మనం చూసాం. ఇక్కడ తప్పించుకొని అక్కడి నుంచి మనం నన్ను ఫాలో కా, యు ఫాలో. 7వ వచనం. బబులోను దేశములో నివసించు సియోను తప్పించుకొని ప్రభునెదుర్కొనరమ్ము. బబులోను దేశములో నివసించు సియోను తప్పించుకొని ప్రభునెదుర్కొనరమ్ము. ముట్టిన వాడు ప్రభుని కనుగొట్టుని ముట్టిన ముట్టిన వాడు ప్రభుని కనుగొట్టును ముట్టిన వాడగును. సియోను కుమారి పరిశుద్ధులందరును ప్రభుని చెంతకు మరుగిడి రండి. సియోను కుమారి, అందరూ కూడా చప్పట్లు కొట్టులందరును ప్రభుని చెంతకు మరుగిడి రండి. సియోను కుమారి పరిశుద్ధులందరును నీ చెంతకు మరుగిడి రండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం వచ్చిందంటే ఎక్కడికి పరుగెత్తుకొని రావాలి? దేవుని సన్నిధికి. పరుగు ఆఫీసులకి ఎట్లా పరుగున వెళ్తూ ఉంటారో, దేవుని సన్నిధి కూడా ఎట్లా రావాలి? పరుగున రావాలి. హల్లెలూయా. పరుగిడి రండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని ముట్టినవాడు దేవుని కనుగుడును ముట్టినవాడు. ఎవరు మీ పైన చేయి వేయలేకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. తన కనుగుడ్డులాగా కాపాడే శక్తి కలిగిన దేవుడు. బబులోను దేశంలో నివసించుచున్న సియోను పారిపోయి తప్పించుకొని రమ్మంటున్నాడు దేవుడు. అక్కడి నుంచి పారిపోవాలి, తప్పించుకొని రమ్మని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నా ఏం చేయాలి? తప్పించుకొని ఇప్పుడే వస్తానని ఎక్కడ కూర్చోవాలి? దేవుని సన్నిధిలో కూర్చోవాలి. హల్లెలూయా. If you obey God's word, then God will do the rest of your life. ఈ పని అంతా కూడా ఆయనే చేస్తూ ఉంటాడు. ఇక్కడ కూర్చొని ఉంటాం కానీ ఆ కనెక్టివిటీ కావచ్చు, సొల్యూషన్ ఫర్ అవర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దేవుడు చేయగలిగిన సమర్థుడైన దేవుడు. హల్లెలూయా. కానీ మనం ఏం చేయాలి? తప్పించుకొని ఎక్కడ కనిపించాలి? దేవుని సన్నిధిలో కనిపించాలి. ఇంత గొప్ప సియోను, ఈ సియోనుకు ఎవరు వ్యతిరేకులుగా మార్చబడ్డారండి? ఎదోమీయులు. ఏ బ్యాచ్ చెప్పాలి? కాబట్టి క్రిస్టియన్స్లలో ఇశ్రాయేలీల గుంపు ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఎదోమీయుల గుంపు ఉంటుంది.
ఈ ఎదోమీయుల గుంపు ఏంటంటే వాళ్ళు పోరు, పోయేవారిని పోనివ్వరు. వారు నమ్మరు, నమ్మేవారిని నమ్మరు. వారు ప్రార్థన చేయరు, చేసేవారిని చేయనివ్వరు. వారు ఆత్మాభిషేకం పొందుకోరు, పొందుకున్న వారిని పొందుకొననివ్వని ఈ ఎదోమీయుల గుంపు. ఏ గుంపు చెప్పాలి? సంఘాలలో ఎదోమీయుల దొంగలు పడుతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఓ సంఘములారా, క్రైస్తవ సంఘములారా. హల్లెలూయా. ఎదోమీయుల చేతిలో నుండి తప్పించబడాలి, మీరు తప్పించబడాలి. మోసపోకూడదని దేవుడు అంటున్నాడు. కానీ ఎదోమీయులకు ఎవరితో దేవుడు ప్లేస్ పెట్టాడు? అన్యజనులతో పాటు శిక్ష పడే రోజు రాబోతూ ఉంది. ఉగ్రత దినాన ఎక్కడ నిలబడాలి? ఎదోమీయులందరూ ఎక్కడ నిలబడాలి చెప్పాలి? తీర్పు దినాన సింహాసనము దగ్గర నిలబడతారు. కానీ ఎవరైతే రెగ్యులర్గా దేవుని సన్నిధికి వస్తూ ఆత్మీయ జీవితాన్ని చక్కగా కట్టుకుంటూ దేవుని భక్తిలో భయభక్తులలో నిలుస్తూ కొనసాగుతారో, రెండవ రాకడలో బూర ఊదబడినప్పుడు వారందరూ ఏం చేయబడతారు? ఎత్తబడతారు. హల్లెలూయా. కానీ ఎవరు మిగిల్చి పెట్టబడతారు? ఎదోమీయుల లాంటి క్రైస్తవులుగా ఉండి కూడా ఎదోమీయులాగా ఉండే క్రైస్తవుల గుంపులన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే మిగిల్చి పెట్టబడతారు. అన్యజనులతో పాటు వారికి కూడా ఏం చేయబడుతుంది? తీర్పు తీర్చబడే రోజు రాబోతూ ఉంది. జాగ్రత్త సుమి, మోసపోకుడి అంటున్నాడు దేవుడు. దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు అనుకున్నట్టుగా కాదు దేవుడు నడిచేది. దేవుడు అన్నట్టుగా నీవు నడవాలి. యూ షుడ్ ఫాలో జీసస్, నాట్ దట్ జీసస్ ఫాలోయింగ్ యూ. మెనీ పీపుల్ వాంట్ జీసస్ టు ఫాలో దెమ్ కదా. విల్లాలో విలాసవంతమైన జీవితం. చెప్పండి ఒకసారి, చెప్పండి అందరూ. దేవుడు లేని జీవితం. విల్లాలో ఉండి, పాస్టర్ గారు రండి మా ఇంటికి రండి, ఒక్కసారి మా ఇంట్లో బ్లెస్ చేయండి, ఆ మూలలో ఏదో ఉంది, ఈ మూలలో ఏదో ఉంది, ఇక్కడేదో శాపం అంటుకొని ఉంది. ఇది కాదండి. విల్లాలో ఏంటంటే విలాసవంతమైన జీవితాలు జీవిస్తూ ఏమైపోయారు? దేవునికే కమాండ్ చేసేవారు అయిపోయారు చాలా మంది. కానీ ఆయన దగ్గరికి మనం రావాలి. హల్లెలూయా. ఓ విల్లా ఎక్కడ ఉండాలి? విల్లా ఎక్కడ ఉండాలి? నువ్వు కుల్లాగా ఉండాలి అంతే. నేను ఏసే దగ్గరికి వెళ్ళొచ్చే వరకు ఎక్కడ ఉండాలి? ఎంటీగా అట్లనే ఉండు. నువ్వు విల్లావే అయి ఉండొచ్చేమో కానీ బీ దేర్ టిల్ ఐ కమ్ బ్యాక్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. టుడే ఈజ్ సండే, ఐ హావ్ టు గో అండ్ వర్షిప్ మై లివింగ్ గాడ్. ఓ విల్లా, స్టే దేర్. అక్కడే ఉండిపో, నువ్వు ఖాళీగా ఉండిపో. దేవుడు ఆశీర్వదిస్తాడు. మీరు వెళ్ళేటప్పుడు మీ విల్లా నిండా ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. హల్లెలూయా. కాబట్టి ఎక్కడ ఉన్నా కానీ పారిపోయి రమ్మంటున్నాడు దేవుడు. ఆయన సన్నిధికి ఎట్లా రావాలండి? తప్పించుకొని రావాలి, పారిపోయి రావాలి. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఆశీర్వదించబడతాం. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలోకి వెళ్దాం. చదువుకొని ముగిస్తాను. ఇంకొక 2-3 మినిట్స్లలో ఐ విల్ కంక్లూడ్. చూడండి చదువుకున్న వాక్య భాగం ఓబద్య గ్రంథము 1వ అధ్యాయం. అయితే సియోను కొండ, అయితే సియోనును కొండను సపరేట్ చేయు. అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగు. హల్లెలూయా. ఎవరు నివసిస్తారు? పరలోకంలో ఎవరుంటారు చెప్పాలి? ఆదివారం డ్యూటీలను తప్పించుకొని దేవుని సన్నిధికి వచ్చేవారు ఎక్కడ ఉంటారు చెప్పాలి? ప్రయాణాలను తప్పించుకొని దేవుని సన్నిధికి వచ్చేవారు ఎక్కడ ఉంటారు? పరలోక రాజ్యములో ఉంటారు. బంధువులను, చుట్టాలను వారిని తప్పించుకొని దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించేవారు ఎక్కడ ఉంటారు? పరలోక రాజ్యములో ఉంటారు. హల్లెలూయా. వీరి కోసము దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. చూడండి ఏమంటున్నాడు? అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకుని వారు దాని మీద నివసింతురు. కాబట్టి నీవు తప్పించుకునే గుంపులో ఉన్నావా లేదా చూడాలి. పాపము చేయడానికి ఆస్కారం ఉంది, కానీ పాపము చేయకుండా ఏం చేయాలి? తప్పించుకోవాలి. పాపములో ఇరుక్కుపోయే ఛాన్స్ ఉంది, కానీ అక్కడ నుండి ఆ శోధన నుండి తప్పించుకొని దేవుని సన్నిధికి రావాలి. అర్థమవుతుంది? లేదండి అందరూ తిన్నారండి, అందరు తిన్నారు కాబట్టి మేము కూడా తిన్నాము అంటే అందరితో పాటు నువ్వు కూడా తప్పించుకోకుండా పాపం చేసేసినట్టే. తప్పించుకోని పరిస్థితిలో ఉన్నావు, పరలోకం రాదు నీకు. ఆయన సన్నిధికి తప్పించుకొని రావాలంటున్నాడు. భక్తిలో తప్పించుకొని నీవు జీవించాలి. నువ్వు దేవుడు నీకు పెట్టిన ఆ ఇంటి పేరు పరిశుద్ధమైన ఇల్లు. ఏ ఇల్లు అండి? పరిశుద్ధమైన ఇల్లును దేవుడు నీకు పెట్టాడు. ఈ యొక్క హృదయం ఎటువంటిది చెప్పాలి? పరిశుద్ధమైనది. పరిశుద్ధాత్మకు నిలయముగా ఉండే ఈ యొక్క హృదయము మన జీవితము. దీనిని మనం పరిశుద్ధంగా ఉంచుకోకుంటే
మనం అపవిత్రపరచబడినట్లయితే మనము దేవునికి దూరం అయిపోతాం. కానీ దేవుడు అంటున్నాడు, యాకోబు సంతతి. హల్లెలూయా. మనం ఎవరి సంతతి వారిని చెప్పాలి? కాదు, ఏశావు సంతతి. సంఘములో 2 గుంపులు ఉన్నారు. ఏ గుంపులు చెప్పాలి? యాకోబు గుంపు, యాకోబు సంతతి. రెండవది ఏశావు సంతతి. ఏశావు సంతతి ఎక్కడికి వెళ్ళాలి? అన్యజనులతో పాటు ఎక్కడ నిలబడాలి? చేతులు కట్టుకొని తీర్పు దగ్గర నిలబడాలి. కానీ యాకోబు సంతతి వారు ఏం చేస్తారండి? అన్నిటికీ తప్పించుకొని వెళ్ళిపోయారు కదా. ప్రోగ్రాంలలో వాళ్ళ అన్యజనాంగము చేసి ఆ ప్రోగ్రాంల నుంచి కూడా ఏం చేస్తున్నారు? తప్పించుకొని వెళ్ళిపోయారు. మాకొద్దు, ఇదొద్దు, ఇందులో మేము ఉండము, మాకొద్దు. తప్పించుకుని వారు ఎక్కడ ఉంటారంట? హల్లెలూయా. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు. మరియు యాకోబు సంతతి వారికి దేవుడు పెట్టిన పేరు చెప్పాలి. మన చర్చి పేరేంటి చెప్పాలి? అగ్ని బలిపీఠపు దేవుని సంఘము. హల్లెలూయా. ఒట్టిగానే పేరు వచ్చిందా? ఉపవాసాలుండి రోజుల తరబడి ఉపవాసాలు ఉన్నప్పుడు దేవుడు ఏమిచ్చాడు? ఆ పేరునిచ్చాడు, అగ్ని బలిపీఠపు సంఘం. ఏంటండి అగ్ని అని పెట్టుకున్నారు? మీ చర్చికి ఏంటి అగ్ని పేరు? కానీ ఇక్కడ దేవుడు ఏమంటాడు? యాకోబు సంతతి వారు ఎవరు చెప్పాలి? అగ్నియు. యోసేపు సంతతి వారు మంటయు అగుదురు. ఇప్పుడే మనం అగ్నిగా లేకుంటే అక్కడే మంట ఉంటుంది చెప్పండి. దేవుని కొరకు మంట కావాలి. పరిశుద్ధాత్మ అగ్ని మనలో మండుచూ ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా, ఆరాధించినట్లుగా, పరిశుద్ధంగా జీవించినట్లుగా, తప్పించుకునే స్థితిలో ఆయన మంట మనల్ని తప్పిస్తూ పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపించబడుతూ అగ్నిలాగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మీ ప్రార్థనలు ఎట్లుండాలంటే, మీరు ప్రార్థన చేయించినప్పుడు మీ హృదయాలు మండింపబడాలి, మీ ఆత్మలు మండింపబడాలి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. హల్లెలూయా. యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు మంటయు అగుదురు. హల్లెలూయా. కానీ ఇంకా ఏ సంతతి వారు? ఏశావు సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉందురు. ఎప్పుడు ఎవరి ద్వారా ప్రాబ్లం చెప్పాలి? ప్రతి సంఘములో ప్రాబ్లం ఎవరి ద్వారా చెప్పండి? ఏశావు సంతతి ద్వారా. వాడు ప్రార్థన చేయడు, చేసేవాడిని చేయడు. వాడు భక్తిగా ఉన్నాడు, ఉన్నవాడిని ఉంచని. ప్రతి సంఘములో ఎవరున్నారు? ఈ సంతతిని మనం గుర్తుపట్టాలి. హల్లెలూయా. దీనికి బాండేజెస్ పడాలి, మొత్తం బంధకాలు కావాలి. ఏశావు సంతతి వారిలో ఎవరును తప్పించుకొనకుండా యోసేపు సంతతి వారు వారిలో మండి. హల్లెలూయా. ఎక్కడ ఉండకూడదు. మన సంఘంలో ఎవరు ఉండకూడదు చెప్పాలి? మన మంట ఎవరికి కాలాలి? ఏశావు సంతతిని మండింప చేయాలి. ఇట్లాంటి మంట కలిగిన యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. దక్షిణ దిక్కున నివసించువారు. హల్లెలూయా. ఎవరి సైడ్ ఎటువైపు ఉన్నదో మొత్తం వాళ్ళ ప్లేసెస్ అన్ని దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? ఏశావు సంతతి వారి ప్లేసెస్ అన్ని దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? యాకోబు సంతతి వారికి ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తప్పించుకొని ప్రార్థన చేస్తూ నమ్మకంగా దేవునిలో ఉన్న వారికి ఏ ప్లేసెస్ ఇస్తున్నాడండి? ఏశావుకు సంబంధించిన భూభాగములు కూడా ఎవరికి ఇవ్వబడుతున్నాయంటే యాకోబునకు ఇవ్వబడుతూ ఉన్నవి. మైదానమందుండు వారు. ఇంకొక శత్రు దేశం ఉంది, ఫిలిస్తీన్ల దేశం. వాళ్ళు ఎప్పుడు కొయ్యకాలుగా ఉండి వచ్చారు వారు కూడా. అయితే వారి దేశాన్ని కూడా మనకు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. మరియు ఎఫ్రాయిమీల భూములను, షోమ్రోనుకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకొందరు. బెన్యామీనీయుల గిలాదు దేశమును స్వతంత్రించుకొందరు. మరియు ఇశ్రాయేలీయుల దండు అనగా వారిలో చెరపట్టబడిన వారు సారేపతు వరకు కనానీయుల దేశమును స్వతంత్రించుకొందురు. యెరూషలేము వారిలో చెరపట్టబడి
దక్షిణ దేశ పట్టణం స్వతంత్రించుకొందురు. దక్షిణ దేశపు పట్టణమును స్వతంత్రించుకొందురు మరియు ఏశావు యొక్క కొండకు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సీయోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యం యెహోవాదగును. అప్పుడు రాజ్యము యెహోవాదియగును. హల్లెలూయా. ఎదోములో చేరిన వారందరి దీవెనలు ఎవరికి వస్తున్నవి? శేషించిన మనకు వస్తున్నాయి. హల్లెలూయా. ఇశ్రాయేలులో ఉండకుండా ఎదోమీలతో నేను స్నేహం చేస్తాను, వారే నాకు కావాలి, నా బంధువులే నాకు ముఖ్యమైన సమస్తం, ఈ లోకమే సమస్తం అనేసి అటువైపు వెళ్ళిన వారి పరిస్థితి ఏంటంటే, దేవుడు ఏం చేస్తున్నాడు? వారి స్వాస్థ్యములను కూడా దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? మనకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వారి దీవెనలు కూడా మనం పొందుకోబోతున్నాం, వారి భూభాగాలు కూడా మనం స్వాస్థ్యము పొందుకోబోతున్నాం. కాబట్టి దేవుడు ఆనాడు తన భక్తుడైన ఓబద్య ఒక్క అధ్యాయము ద్వారా దేవుడు ఇంత శక్తివంతమైన అధ్యాయాన్ని పెట్టాడు. ఈ యొక్క అధ్యాయం మన జీవితాలలో నెరవేర్చబడాలి. మనం ఏ గుంపులో ఉండాలి? ఎదోము గుంపులో ఉండాలా? యాకోబు గుంపులో ఉండాలా? కాదు, ఎదోము గుంపులో ఉండాలి. నాకెందుకు పట్టింది ఈ పని అనేసి అంటారు కదా. దేవుని పనిని ఒంటికి పట్టించుకోరు కొంతమంది. లైట్ వెలుగుతున్నా కానీ ఏం చేస్తూ ఉన్నారు? అట్లనే ఉంచుతారు. అర్థమవుతుంది? చూస్తూనే ఉంటారు ఆ లైట్ను, కానీ ఉంచుతారు. అది ఏ గుంపు చెప్పండి? ఏ గుంపు అనుకోవాలి? మాస్టర్ గారు ఊరిలో లేరు, లైట్ వెలుగుతూ ఉంది. వెలుగుతుంటే ఏమి చేయాలి? ఇప్పుడు ఆ లైట్ని ఏం చేయాలి? ఆర్పివేయాలి. ఒక్క 2 అడుగులు వెళ్తా స్విచ్ దగ్గరికి వెళ్ళిపోతావు, కానీ ఈ లైట్ నేను ఎందుకు ఆర్పాలి? మరి ఏ గుంపులో ఉన్నావో నాకు తెలియదు. కట్టడి చేసేది అన్నమాట. అంటే దేవుని మాటకు లోబడకుండా కట్టడి చేసే గుంపు ఈ గుంపు. మరి ఏ గుంపు నాకు అర్థం కావాలి. ఎదోమీలతో చేతులు కలుపుతారు, చక్కగా బలలో పాల్పంపులు పొందుతారు. మరలా ఆదివారం అయిపోగానే ఎవరితో చేతులు కలుపుతున్నారు? ఎదోము దగ్గరికి, ఏశావు దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ ఉన్న కంప్లైంట్లన్నీ, రిపోర్ట్లన్నీ ఎక్కడ ఇవ్వాలి? ఎదోము గుంపులో, తాగుబోతుల గుంపులో ఇస్తూ ఇట్లాంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారండి లోకం. ప్రియమైన దేవులారా, మనం ఎక్కడ ఉండాలి? సంఘములో జరుగుతున్న ఒక్క విషయం కూడా ఎక్కడికి వెళ్ళకూడదు? ఎదోము గుంపునకు వెళ్ళడానికి వీల్లేదు. హల్లెలూయా. వెళ్ళడానికి వీల్లేదు. జాగ్రత్తగా మన సంఘాన్ని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు మీ పిల్లల గుట్టంతా కూడా మీరు చెప్తారా? బయటి ప్రజలకు చెప్తారా? ఇప్పుడు పెళ్లి సంబంధం చూడడానికి వచ్చారు. పెళ్లి సంబంధం చూడడానికి వచ్చినప్పుడు మా అమ్మాయి అబద్ధాలు ఆడుతుందండి చెప్తారా? మా అమ్మాయి కూర వండిందంటే అందరి కళ్ళల్లో నీళ్లు గారిపోవాలండి, వేసిందంటే కేజీలు కారం వేసి వండుతుందండి చెప్తే ఇక చేసుకునేవాడు చేసుకుంటాడా? అమ్మో ఇక నా పని ఎక్కడ పడుతాడు అని అక్కడి నుంచి అక్కడికి ఫరారు. సంఘం గుట్టేమో మొత్తం చెప్పాలి కదా, పూసగుచ్చి చెప్పాలి. ఎట్లా, ఏంటి, పాస్టర్ గారు ఏంటి, పాస్టమ్మ గారు ఏంటి, పిల్లలు ఏంటి కదా, వర్డ్ ఏంటి, ఎవరు ఏంటి, అందరి గురించి కూడా ఏం చేయాలి? పూసగుచ్చినట్టు వాళ్ళకి చెప్పేదాకా వీళ్ళకు మనసులో ఏముండదు, తృప్తి ఉండదు అనమాట. ఎదోముతో స్నేహము చేస్తూ ఏం చేస్తున్నారంటే యాకోబును గాయపరచటానికి, యాకోబును నాశనం చేయడానికి ప్లాన్ చేస్తున్న ఈ గుంపు, ఆ గుంపు నుండి పారిపోమని దేవుడు చెప్పుచున్నాడు. హల్లెలూయా. మనమందరం పరలోకములో మనమందరం ఇక్కడ పరలోకములో పరిశుద్ధుల గుంపులో దేవుని సన్నిధానంలో ఎల్లకాలము ఉండాలి అంటే మనం ఏం చేయాలి? యాకోబు గుంపులో మనం ఉండాలి. శేషించిన వారి గుంపులో మనం ఉండాలి. హల్లెలూయా. పరలోకంలో కూడా శేషించిన వారే ఉంటారు. శేషించిన వారు, మిగిలిన వారు, నమ్మకంగా ఉన్నవారు, దేవునికి యోగ్యమైన గుంపు పరలోకంలో ఉంటుంది. అటువంటి భాగ్యము దేవుడు మనకు అందరికీ దయచేసి నడిపించును గాక. అందరం తల వంచి ప్రార్థన చేద్దాం. మధ్యలో ఉన్న పాస్టర్ శామ్యుయల్ గీడా ముందుకు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. విత్తబడిన వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ మహోన్నతుల సర్వాధికారిస్తున్న దేవ గడిచిన వారం నుండి దేవ మరి వారం వరకు దేవ మీ పిల్లలు కాచుకుంటున్న విధానం మీకు చేస్తున్న దేవ మరి పునరుత్థాన దినమున దేవ మీకు దాసుని అరుగుపరుచుకుని దేవ మరి ఉపద్య గ్రంథం నుంచి దేవ మరి ప్రవచనాత్మకమైన దేవ వాక్కులు దేవ మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు చేస్తున్న దేవ నీ
ప్రజలమైన దేవ మరి మెలకు కలిగి జీవిస్తూ దేవ మరి జ్ఞానం కలిగి జీవిస్తూ దేవ మరి మా శత్రువులకు దేవ మరి సమాచారాన్ని అందించకుండా దేవ మరి దేవ మా ఒక విశ్వాస జీవితాన్ని దేవ మరి భద్రంగా కాపాడుకొంచు దేవ మరి ఒక సంఘాన్ని దేవ మరి భద్రంగా కాపాడుకొంచు దేవ మరి మీకు రాజ్య వ్యాప్తి కోసమే దేవ మరి పోరాడే దేవ మరి ఒక యోధులుగా దేవ మమ్మల్ని చేయవలసిన ప్రార్థిస్తున్నాను దేవ మరి వాక్యం వింటాం ప్రతి ఒక్క జీవితాన్ని దేవ మరి మార్చవలసిన ప్రార్థిస్తున్నాను దేవ ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించండి రాజా దేవ మరి ప్రతి ఒక్కరిని దేవ మరి అభిషేకించవలసిన ప్రార్థిస్తున్నాను దేవ మరి ముందున్న వారం కూడా దేవ మీ చేతులు అభివృద్ధించున్నాను దేవ మాకు పనులలో ఉద్యోగాలలో దేవ మాకు బిజినెస్లలో దేవ మాకు తోడుగా ఉండండి దేవ సమస్తము దేవ సమకూర్చి దేవ మరి మాకు ఆశీర్వాదకరంగా దేవ దాన్ని జరిగించవలసిన ప్రార్థిస్తున్నాను దేవ ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి దేవ వారికి కావాల్సిన ఆరోగ్యం దయచేయవలసిన బలమును దయచేయవలసిన ప్రార్థిస్తున్నాను దేవ వారి ప్రతి ఒక్క అక్కర్లను తీర్చవలసిన ప్రార్థిస్తున్నాను దేవ చదువుకుంటున్న వారికి తోడుగా ఉండండి సార్ విజ్ఞానం దయచేయండి దేవ ఉద్యోగం గురించి ఎదురు చూస్తున్న వారికి దేవ మంచి ఉద్యోగం దయచేయవలసిన ప్రార్థిస్తున్నాను దేవ దానికి కావాల్సిన స్కిల్స్ని కూడా దేవ పెంచుకోవాలన్న దేవ తగిన ఆలోచన జ్ఞానాన్ని దేవ వివేచన జ్ఞానాన్ని దయచేయవలసిన ప్రార్థిస్తున్నాను దేవ మరి వివాహం గురించి ఎదురు చూస్తున్న వారికి దేవ మరి తగిన సమయంలో దేవ మరి మంచి ఒక దేవ మరి జెండను తీసుకోవాల్సిన ప్రార్థిస్తున్నాడు దేవానికి దేవ మరి మీకు దాసులు మరుగుపరుచుకుని దేవ అందించిన దేవ వాక్యాన్ని బట్టి దేవ మీకు వందనం చేస్తుంది దేవ దాసులకు దేవ మంచి ఆరోగ్యం బలమును శక్తిని దేవ ఇంకా ముందు కూడా దేవ మరి అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవ మరి మీకు సువార్త ప్రకటించడం కానీ దేవ మరి మీకు మార్గంలో సరళపరచవలసిన ప్రార్థిస్తున్నాను దేవానికి వందనం చేస్తున్నాను దేవ సంఘాన్ని దేవ మీరు విస్తరింపజేయవలసిన ప్రార్థిస్తున్నాను దేవ సంఘ సరిగ్గా మీరు విస్తరింపజేస్తే దేవ మాకు దేవ మిమ్మల్ని దేవ స్వేచ్ఛగా ఆరాధించుకుంటా కానీ దేవ మంచి స్థలమును దేవ మాకు అనుగ్రహించవలసిన ప్రార్థిస్తున్నాను దేవానికి వందనం చేస్తున్నాను దేవ ఇంకా ఆరోగ్య మంచి సమస్త విషయంలో దేవ మీ సుఖమైన కృపలు తీర్చవలసిన ప్రార్థిస్తూ యేసునంత ప్రశ్నలో బదనాలు ప్రార్థించినప్పుడు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుకున్నాడు. ఆమేన్.